కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దగ్గరగా 8 నెలలు కావస్తుంది. 8 నెలల్లో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అమలు పైన ఇప్పటిదాకా కొలిక్కైతే రావట్లేదు. హామీలను అమలు చేస్తామా లేదా అనేటువంటి ఒక సమాధానం అయితే క్లియర్గా చెప్పట్లేదు. అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ల పాలనకు ప్రస్తుతం కూటమి సర్కార్ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి బడ్జెట్ కావచ్చు, అప్పులు కావచ్చు, లేదంటే ఆదాయం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన క్లియర్ కట్గా ఏం జరుగుతుంది, ఎంత ఆదాయం వస్తుంది, దేనికి ఎంత ఖర్చు చేస్తున్నాం అని చెప్పేసి ఒక వివరణ అయితే ఇస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఆయన ఆ వివరణ ఇస్తూనే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ప్రస్తుతం సాధ్యం కాదు అంటూ కూడా క్లారిటీగా కరాఖండిగా ఆయన చెప్పేసుకుంటూ వచ్చారు. ఎందుకు సాధ్యం కాదని చెప్తూ వచ్చారంటే ఆయన గత ప్రభుత్వం అప్పులు పాలు చేసింది రాష్ట్రాన్ని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతికి పాలు చేసింది, అప్పుల కూబులోకి నెట్టేసిందని చెప్పేసి పదే మాట్లాడుతూ వస్తూనే ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఆ డబ్బులతో ఏదైతే హామీలు ఇచ్చామో, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు ఉన్నాయో, సూపర్ 6 ఉన్నాయో వాటిని అమలు చేయాలంటే మరిన్ని అప్పులు చేసి వాటిని అమలు చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం వాటిని అమలు చేయాలంటే అప్పులు చేసే పరిస్థితి లేదు, తద్వారా మేము వీటిని అమలు చేయలేకపోతున్నామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకు గత ప్రభుత్వం ఇదే బడ్జెట్కి సంబంధించి, ఇదే అంశాలకు సంబంధించి, ఇదే ఆదాయానికి సంబంధించి వాళ్ళ హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చారు. అమ్మఒడి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేదంటే నాడు నేడు కింద స్కూల్స్ కావచ్చు, ప్రతి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చాలా క్షుణ్ణంగా ఆయనకు వచ్చేటువంటి బడ్జెట్ ఎంత, ఏ పథకానికి ఎంత బడ్జెట్ ఎలకేట్ చేస్తున్నాము, ఏ పథకానికి ఇంకెంత బడ్జెట్ యాడ్ చేయాలని చెప్పేసి ఒక క్లియర్ కట్గా ఆయన ఒక ఎస్టిమేషన్ వేసుకొని పథకాలకు సంబంధించి ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా వ్యాలిడిటీతో ఎన్నికల సమయంలో కూడా చెప్తూ వచ్చారు. దాదాపు 70 నుంచి 75 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ని నేను ప్రతి ఏడాది మీకు ఖర్చు చేస్తూ ఉన్నాను పథకాలకు సంబంధించి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇటీవల ఎన్నికల్లో ప్రచారం నేపథ్యంలో కావచ్చు, ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో కావచ్చు, టీడీపీ పదే పెద్ద ఎత్తున చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తే మేము 10,000 ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఒక పిల్లాడికి ఇస్తే మేము ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి రైతులకు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే ఆ బకాయిలన్నింటినీ మేము వెంటనే చెల్లిస్తామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది కూటమి సర్కారు. కానీ ఇప్పుడు అదే కూటమి సర్కారు ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయలేమని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేస్తూ వచ్చింది. ఎందుకు చెప్పేస్తూ వచ్చిందంటే ఇప్పుడు ఆ బడ్జెట్ మా దగ్గర లేదు, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మోసపోయింది, తద్వారా మేము వాటిని అమలు చేయలేకపోతుందని చెప్తున్నాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే బడ్జెట్తో ఇదే హామీలకు సంబంధించి 70,000 కోట్లు 75,000 కోట్ల రూపాయలతోనూ హామీలన్నింటినీ అమలు చేసుకుంటూ వచ్చారు కదా. మరి ఎందుకు ఇప్పుడు ఈ కూటమి సర్కార్ వాటిని అమలు చేయలేకపోతుంది? అయితే నేను మీకు కొన్ని చూపిస్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనకు సంబంధించి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, లేదంటే ఎన్నికల ప్రచారంలో కూటమి సర్కార్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, వాళ్ళందరూ పదే జగన్ మీద ఆరోపణలు చేస్తూ వచ్చింది ఏంటంటే రాష్ట్రాన్ని శ్రీలంక చేశారు, ఆ డబ్బునంతటి కూడా పథకాల కింద మార్చేస్తూ ఉన్నారు, ప్రజలకి బటన్లు నొక్కేసి ఉచితంగా డబ్బులు ఇస్తూ ఉన్నారని చెప్పేసి కీలకంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రము ఆ పథకాలు లేవు, ఆ బటన్లు నొక్కడం లేదు, ప్రజల అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి కూడా లేదు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు గతంలో ఆ రేంజ్లో ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడు ఎందుకు వాటిని అమలు చేసే పరిస్థితి లేకుండా పోయిందనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే నేను కొన్ని క్లిప్పింగ్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. గతంలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన జరిగినటువంటి అంశాల్లో కూటమికి సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, వాళ్ళందరూ ఎక్కువగా మాట్లాడుకుంటూ వచ్చింది ఏంటంటే సూపర్ 6 హామీలు మేము అమలు చేస్తాము, జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చాడు కదా, మేము ఇప్పుడు 20,000 ఇస్తామంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే కొన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మరో శ్రీలంకగా రాష్ట్రము, శ్రీలంక పరిస్థితి రాష్ట్రం కంటే కూతవేటు దూరము, దివాలా తీసిన రాష్ట్రము, భవితకు భరోసా 18 నుండి 59 ఏళ్ళ ఆడపడుచులకు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 1,500. నేను చెప్పాను కదా ఇందాక, ప్రతి మహిళకు 1,500 ఇస్తా అన్నారు. మరి ఇప్పుడు ఇచ్చారా? చదువుకుంటున్న పిల్లలు ఉన్న తల్లులకు 15,000. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ ప్రయాణము, ప్రతి కుటుంబానికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు, 5 ఏళ్ల యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు నెలకు 3,000, రైతన్నకు సంవత్సరానికి 20,000, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టము, పేదలు ధనికులు మార్చేందుక పూర్ టు రిచ్, 6 కార్యక్రమాలు, పలు పథకాలు. తేదేపా మొదటి విడత మేనిఫెస్టోలో మహానాడు వేదికగా ప్రకటించిన చంద్రబాబు. ఇది రాసింది ఎవరంటే
ఈనాడు పత్రికలో అప్పుడు ఎన్నికల హామీలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున బ్యానర్ ఐటెంలో ఫ్రంట్ ఐటెం వేసి భవితకు భరోసా అంటూ కూడా చంద్రబాబు నాయుడిని హైలైట్ చేస్తూ ఇచ్చినటువంటి అంశాలు. మరి ఈ అంశాల్లో ఈ ఇచ్చినటువంటి సూపర్ 6లో ఇప్పుడు ఎన్ని అమలు జరుగుతున్నాయి? ప్రతి మహిళకు 1500 ఇస్తామన్నారు, ఇచ్చారా? ప్రతి పిల్లవాడికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తామని చెప్తారు, మరి ఇచ్చారా? పూర్ టు రిచ్ అన్నారు. పూర్ కంటే కూడా ఇంకా దరిద్ర స్థాయికి, ఇంకా దారిద్ర రేఖ ఇంకా దిగుకి వెళ్ళిపోతున్నారు ప్రస్తుతం ఏపీ పరిస్థితి, ఏపీలో ఉన్నటువంటి సామాన్యటువంటి పరిస్థితులు. సో ఇలాంటి ఎన్నో అంశాలను కూడా అప్పుడు ఎన్నికల్లో పదే చెప్తూ వచ్చారు. ఆంధ్రాకు అప్పులే శాపం, నిరుద్యోగం తాండవిస్తోంది, సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలంటే ఎలా, రాష్ట్ర రుణాలు 14 లక్షల కోట్లు దాటిపోయాయి, జిఎస్డిపిలో 33% వాటాకి చేరాయి, ప్రత్యక్ష నగదు బదిలీ స్వల్పానికి కూడా బాగానే ఉంది, దీర్ఘకాలికంలో అన్ని రంగాలపై దుష్ప్రభావం చూపుతుంది. 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి గతంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీని దుమ్మెత్తిపోస్తూ అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, మీడియాలో కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చినటువంటి కూటమి సర్కార్ మరి ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని తీరుస్తుందా? 14 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన అంశానికి సంబంధించి చర్చ జరుగుతుందా? స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో 164 మంది ఎమ్మెల్యేల సాక్షిగా ఆయన ఒప్పుకున్నారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఏదైతే ఉందో అదంతా కూడా అబద్ధం, అవాస్తవం, మేము చెప్పింది అంతా అబద్ధమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడానికి, జగన్మోహన్ రెడ్డిని డీగ్రేడ్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి తగ్గించడానికి మేము ఇలా చెప్పాము. వాస్తవానికి ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పు మాత్రం కేవలం 6,40,000 కోట్ల రూపాయలు. ఇది మాత్రమే నిజం. ఇది చెప్పింది ఎవరు? ముఖ్యమంత్రి గారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు, 40 ఏళ్ల లెగసీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు. మరి ఆయనే 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు అని చెప్పారు. కానీ ఎన్నికల్లో మాత్రం 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు దాటిపోయింది, రాష్ట్రం దివాలా తీసింది, శ్రీలంక కంటే దాటిపోయింది, శ్రీలంకనే కొంచెం బెటర్ అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు ఆ శ్రీలంకని ఏపీకి సంబంధించి ఇప్పుడు కూటమి సర్కార్ పరిపాలిస్తుంది? శ్రీలంక అయిపోయిందని మీరే చెప్పారు కదా. మరి 14 లక్షల కోట్ల రూపాయల అప్పును చూపించాలి కదా ప్రజలకు సంబంధించి. ఎందుకు 14 లక్షల కోట్ల రూపాయల అప్పును చూపించలేకపోయారు? అంటే ఇది కూడా అబద్ధమే. ఎన్నికల కోసం, ఎన్నికల్లో తమ స్వప్రయోజనాల కోసం, తమ లాభం కోసం, తమ గెలవడం కోసం ఎదుటి వాళ్ళ మీద ఎలాంటి మాటలైనా అనొచ్చు, ఎదుటి వాళ్ళని ఎంతైనా కించపరచవచ్చు, ఎదుటి వాళ్ళని ఎంతకైనా దిగజార్చవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకొకరైనా ఇలాంటిది చాలా క్లియర్ కట్గా చేస్తూ వస్తారు. లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, టీడీపీకి సంబంధించిన మీడియా కావచ్చు. ఈ చూపించేటి నేను ఇవన్నీ కూడా టీడీపీకి సంబంధించిన మీడియా పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన బ్యానర్ ఐటమ్స్. అప్పట్లో ఎన్నికలకు సంబంధించి నేను డేట్స్తో సహా చూస్తాను. 5వ తారీఖు 4వ నెల 22, 13వ తారీఖు 4వ నెల 2022, 29/5/2023, 21/4/2024, 30వ తారీఖు 4వ నెల 2024, 10వ తారీఖు 7వ నెల 2024, 22వ తారీఖు 7వ నెల 2024, 27వ తారీఖు 7వ నెల. అంటే ప్రధానంగా ఇదే అంశం మీద పెద్ద ఎత్తున ఒకటే దుమ్మెత్తిపోస్తూ రాష్ట్రానికి సంబంధించి అప్పులైపోతున్నాయి, మునిగిపోయింది, టైటానిక్ మునిగిపోయినట్టు దిగలోతుకి వెళ్ళిపోయింది. మరి టైటానిక్ వెలికిదాన్న తీశారు నాయన, టైటానిక్ ఎక్కడుందో కనీసం కనిపెట్టారు. మరి ఈ అప్పులన్నింటినీ కూడా కనిపెట్టండి. 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎక్కడుందని చెప్పారు కదా, కనిపెట్టండి ఆ 14 లక్షల కోట్ల రూపాయల అప్పుడు ఎక్కడుందని. దాన్ని కూడా వెలికి తీయండి. వెలికి తీసి జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పేసి అప్పుడు ఎలా అయితే ఇంత పెద్ద ఎత్తున రాసుకుంటూ వచ్చారో, అప్పుడు ఎలా అయితే ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారో, ఇప్పుడు కూడా అలానే మాట్లాడండి. అలా మాట్లాడకపోతే ఎన్నికల్లో అంటే గెలవడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతామని చెప్పేసి మీకు మీరే ఒప్పుకున్నట్టు అయిపోతుంది. ఎన్నికల కోసం మా పార్టీ గెలవడం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాము, పచ్చి అబద్ధాలు కూడా అంతకు మించేది, పచ్చి అబద్ధాలను కూడా అనాల్సిన అవసరం లేదు, అంతకు మించి ఇంకా ఫార్వర్డ్ వెళ్ళిపోయారు. మరి దీన్ని ఏమనాలో, దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఆ రాజకీయ నేతలు, ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులే చెప్పాలి. ఇంకా దారుణం, 100 రూపాయల రాబడి వస్తుంటే 113 రూపాయలు ఖర్చు అవుతుంది. 100 రూపాయలు రాబడి వస్తుంటే 113 రూపాయలు ఖర్చు అవుతుందా? దీని ఎన్నికల హామీలు అదనము, కేంద్రం 15,000 కోట్ల అప్పు ఇప్పిస్తామంటే ఆనందపడ్డా, ప్రాజెక్టులకు పీపీపీ మోడల్లో ప్రైవేటు పరం ఇద్దాం, సంపద సృష్టించి మార్గాలకు సభ్యులు అన్వేషించాలి, ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం, అమరావతి అభివృద్ధిని నిలిపివేయడంలో భారీ నష్టం, రాష్ట్ర ఆర్థిక విధానంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం. ఇందా నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పేసి ఏదైతే శ్వేతపత్రం ఉందో ఆ శ్వేతపత్రానికి సంబంధించి పీపీపీ అన్ని ప్రైవేటైజేషన్, పీ అంటే ప్రైవేటైజేషన్, ఏం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తీసుకెళ్ళి తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు, తన దగ్గర ఉన్నటువంటి బినామీ కంపెనీలకు తీసుకెళ్ళి అన్నింటిని ఇస్తారు.
జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాలనలో కొన్ని పోర్టులు కట్టారు. ఆ పోర్టులన్నింటినీ కూడా ఇప్పుడు తీసుకెళ్ళి సక్రమంగా కొంతమంది అదానీకో అంబానీకో లేదంటే ఇంకొకరికో తీసుకెళ్ళి కట్టబెడతారు. వాటన్నిటిని ఏంటంటే ప్రైవేట్ పరం చేస్తారు. ఆ పోర్టుల కింద ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, ఆ పోర్టులో పెట్టుబడినటువంటి డబ్బులు అవన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే ప్రజలకి సంబంధించిన ఆస్తిని తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చాలా క్లియర్ కట్గా ఒక ప్లాన్డ్గా, ఒక ఆర్గనైజ్డ్గా కూటమి సర్కార్ చేసుకుంటూ వస్తుంది. మరి మీరే చెప్పారు కదా, శ్వేతపత్రం రిలీజ్ చేశాం, 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తామంటేనే తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందంట అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి. అమరావతిని నాశనం చేసింది చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అమరావతి రూపకల్పనకు సంబంధించి ఎందుకు మరి ఇంత అమరావతి రూపకల్పనకు సంబంధించి ఎందుకు కేంద్రం 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తుంది? అమరావతిని రికగ్నైజ్డ్గా ఎందుకు కేంద్రం గుర్తించట్లేదు? ఎందుకు కేంద్రం దానికి సంబంధించిన వెసులుబాట్లు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రాజధానులు కట్టడానికి ఏదైతే ఇస్తామంటున్నారో మరి దాని గురించి ఎందుకు రావట్లేదు? విభజన చట్టాల్లో చాలా క్లియర్గా ఉంది కదా, ఏపీ రాజధాని అభివృద్ధికి సంబంధించి కేంద్రమే నిధులిస్తుంది, పోలవరానికి సంబంధించి కేంద్రమే డబ్బులు ఇస్తుంది, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్రమే డబ్బులు ఇస్తుంది, రైల్వే జోన్కి సంబంధించి కేంద్రమే ఇస్తుంది, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి కేంద్రం ఇస్తుంది, రైల్వే జోన్కి సంబంధించిన పరిధులన్నీ కేంద్రం ఇస్తుంది, రాయలసీమకి సంబంధించిన వెనుకబడినటువంటి జిల్లాలకు సంబంధించి కేంద్రం డబ్బులు ఇస్తుంది. ఇవన్నీ అయినాయా? కేంద్రం ఇచ్చిందా? కూటమిలో మేము బలంగా ఉన్నాము, రెండవ పెద్ద పార్టీగా ఉన్నాము, మోదీ నిలవడానికి, మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవ్వడానికి టీడీపీ వెనకండి ఉండి ఒక చెయ్యి ఇచ్చింది, ఆపన్న హస్తం ఇచ్చిందని చెప్పి ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారో అంతే గర్వంగా కేంద్రం నుంచి కూడా డబ్బులు తీసుకురండి, అమరావతికి డబ్బులు తీసుకురండి, స్టీల్ ప్లాంట్కి డబ్బులు తీసుకురండి, రాయలసీమలో వెనకబడినటువంటి జిల్లాలకు డబ్బులు తీసుకురండి, ప్రకాశం జిల్లాలో వెనకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించి డబ్బులు తీసుకురండి, కారిడార్లకు సంబంధించి డబ్బులు తీసుకురావండి. మరి ఎందుకు అన్ని అప్పుల రూపాయలు తీసుకొస్తా ఉన్నారు? వరల్డ్ బ్యాంక్ 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చిందని మీరే చెప్తున్నారు కదా. రాజధానికి సంబంధించి నిర్మాణానికి అప్పు చేసి మరి రాజధాని కట్టాలా? రాజధాని అప్పు చేసి మరీ కట్టాలా ప్రభుత్వానికి సంబంధించి? ఇది తెలియని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఎందుకు ప్రభుత్వాలు ఇలానే జరుగుతున్నాయి? అక్కడ ఏమీ లేదని మీరే చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే ఒక చిన్న గుంట తీసి ఒక మొక్క నాటాలన్నా కూడా డబ్బులు అయ్యే పరిస్థితి ఏం లేదు. అక్కడ మొత్తాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి సృష్టించుకుంటూ తీసుకురావాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి సృష్టించుకుంటూ తీసుకొచ్చేదానికి ఎంత ఖర్చు అవుతుంది? ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన దానికి ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియక కాదు, ఆయనకు అనుభవం లేక కాదు. ఎందుకంటే అక్కడ అమరావతి వస్తే దానికి సంబంధించి ఎంత ప్రయోజనం జరుగుతుంది, అక్కడ రియల్ ఎస్టేట్ ఎంత డెవలప్ అవుతుంది, ఆ రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే ఆయనకి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ కంపెనీలకి, కన్స్ట్రక్షన్ కంపెనీలకి ఎంత లాభం జరుగుతుంది. ఇలాంటి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఒక ప్లాన్డ్గా జరుగుతుంది. ఇంకొంచెం వెళ్తే స్టేట్ బడ్జెట్కి సంబంధించి కాగ్ రిపోర్ట్కి సంబంధించి అక్కడ పబ్లిక్ డెబిట్ అవుట్స్టాండింగ్, గవర్నమెంట్ డెబిట్ అవుట్స్టాండింగ్ చూడండి ఎంత తేడా కనిపిస్తుంది. 2024కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున పెట్టుకుంటూ వచ్చారు, చాలా ఎక్కువ, 55,508 కోట్లు ఇక్కడ. అసలు ఈ 4,91,734 కోట్ల రూపాయలు అప్పులు మాత్రమే చూపిస్తున్నారు. మళ్ళీ దట్లో అవుట్స్టాండింగ్ సంబంధించి అంటే ఇప్పుడు 6,40,000 కోట్ల రూపాయలు కూడా ఏదైతే ఉందో అదంటే గవర్నమెంట్ దగ్గర నుంచి చేసినటువంటి అప్పులు కావచ్చు, అది జగన్మోహన్ రెడ్డి అయినా అంతకుముందు 5 సంవత్సరాల్లో అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి 2014 నుంచి 2019లోనే చాలా అప్పులు జరిగాయి, చాలా అప్పులు చేశారు. ఆ అప్పులు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చాయి. జగన్ చేసిన అప్పులు క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తాయి. ఇప్పుడు కూటమి సర్కార్ అప్పులు చేసినా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తాయి. నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ అప్పులన్నీ కూడా ఆ ముఖ్యమంత్రి మీద కూడా భారం పడుతుంది. కానీ అలా కాకుండా వీళ్ళు ఇది జగనే చేశాడు, జగన్ 10 లక్షలు చేశాడు, మరి జగన్ అప్పుడు ఏం చేశాడు? ఆరోపణలు అప్పుడు ఉన్నటువంటి కూటమి సర్కార్ మీద అప్పుడు ఆరోపణలు చేసుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు నేను దిగిపోయే లోపు నా ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే ఉంచాడు, 3 లక్షల కోట్ల రూపాయలు, 3,40,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూటీ ప్రాసెస్. ఈరోజు నేను అప్పు చేసినా, మీరు అప్పు చేసినా, ఎవరు అప్పు చేసినా దాన్ని నెక్స్ట్ వచ్చేసే వాళ్ళు కంపల్సరీ తీర్చాల్సిందే. అది మళ్ళీ తిరిగి ప్రజలు